బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ 5వ వారం ఫ్లోరా గారు ఓటింగ్ లో లీస్ట్ లో ఉండడం కారణంగా ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఇంకా ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొనాల్సిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా అదే విధంగా శివాజీ గారు ఫ్లోరాతో ఇంటర్వ్యూని అయితే మొదలుపెట్టి ఈ 5వ వారం నువ్వు ఎందుకు ఎలిమినేట్ అయ్యావు అంటూ ఫ్లోరాని శివాజీ అడగ్గా ఇంకా ఫ్లోరా అయితే ఇలా చెప్పుకుంటూ వచ్చింది. నేను ఫిజికల్ టాస్క్ అలానే మెంటల్ టాస్క్ లో నా 100% ఎఫర్ట్స్ పెట్టాను. నేను ఎంతవరకు ఆడగలనో అంతవరకు నా ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది. అలానే నేను ప్రతి టాస్క్ లో కూడా జెన్యూన్ గానే ఆడాను. ఎవరితో ఏ హెల్ప్ అయితే తీసుకోలేదు. మరి ఆడియన్స్ కి నా ఆట తీరు ఎలా అనిపించింది, అలానే నాకు తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆడియన్స్ కి అయితే నేను అంతగా దగ్గర కాలేదు, అందుకే ఈ వారం నేను ఎలిమినేట్ అయి ఉంటాను అని అనుకుంటున్నాను అంటూ ఫ్లోరా అయితే శివాజీకి చెప్పుకుంటూ వచ్చింది. ఇంకా శివాజీ అయితే ఫ్లోరాని ఈ హౌస్ లో డేంజర్ ఎవరు అంటూ ఫ్లోరాని అడగడం జరిగింది శివాజీ. ఇంకా శివాజీకి ఫ్లోరా ఇలా చెప్పింది, ఈ బిగ్ బాస్ హౌస్ లో డేంజర్ అంటే బర్నీ గారు అలానే తనూజ, వీళ్ళిద్దరూ మాస్క్ వేసుకొని ఆడుతున్నారు. వీళ్ళిద్దరు ఆట మీద ఎవరైనా డిపెండ్ అయితే వాళ్ళు మాత్రం పక్కగా బోల్తా పడతారు అంటూ ఫ్లోరా అయితే చెప్పుకుంటూ వచ్చింది వీళ్ళిద్దరి గురించి. అయితే మరి మీరేమనుకుంటున్నారు? ఫ్లోరా ఈ 5వ వారం ఎలిమినేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అలానే ఫ్లోరా ఎలిమినేషన్ అనేది ఫెయిర్ ఎలిమినేషనా లేదంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ ఫ్యాంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.